బ్రేకింగ్ న్యూస్. నాగబాబు చేసిన ట్వీట్లపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నాగబాబు వరుసగా ట్వీట్లు చేశారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై కేసులు నమోదయ్యాయి. జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. అదే సమయంలో జనసేన నుంచి లెటర్ కూడా రిలీజ్ చేశారు. జానీ మాస్టర్ని కొన్నాళ్ళ పాటు జనసేనకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా దూరంగా ఉండాలి అంటూ జనసేన నుంచి అధికారిక లెటర్ను కూడా జారీ చేశారు, ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నాగబాబు వరుస ట్వీట్లు చేశారు. నాగబాబు నుంచి 2 వరుస ట్వీట్లు వచ్చాయి. ఆ ట్వీట్ల సారాంశం ఏంటి ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను. నేరం ఏదైనా నిర్ధారించేంత వరకు ఎవరు నిందితులు కాదు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. విన్న ప్రతిదీ నమ్మొద్దు, ప్రతి కథలోనూ 3 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి మీది, రెండవది అవతల వాళ్ళది, మూడవది నిజం అంటూ నాగబాబు ట్వీట్లు చేశారు. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి నాగబాబు ఈ ట్వీట్లు చేశారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే జానీ మాస్టర్ జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ జానీ మాస్టర్ జనసేన తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద, అలాగే ఐపీసీలో 376, 323 పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. జానీ మాస్టర్ను అరెస్ట్ కూడా చేశారు. ఈ సమయంలో జానీ మాస్టర్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో నాగబాబు ట్వీట్లు చేశారు. నాగబాబు చేసిన ట్వీట్లు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్, దేర్ ఆర్ ఆల్వేస్ 3 sides టు ఎ స్టోరీ, యువర్స్, దేర్స్ అండ్ ద ట్రూత్ అంటూ ఆ కోర్టు రాసిన ఆధార్ పేరు కూడా అక్కడ రాశారు. రెండో బాక్స్లో కూడా మనం చూడొచ్చు. రాబర్ట్ ఎవాన్స్ ఆ ట్వీట్ని కోట్ చేస్తూ నాగబాబు ట్వీట్ చేశారు. రెండో బాక్స్లో కూడా మనం చూడొచ్చు. నో పర్సన్ కెన్ బి కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ by a court of law. సర్ విలియం గ్యారో ఆధార్ పేరు కూడా రాసి ఈ ట్వీట్ చేశారు. 2 ట్వీట్లు వరుసగా చేశారు. ఎవరు కూడా న్యాయస్థానాల్లో నేరం నిరూపితం అయ్యేంత వరకు కూడా క్రిమినల్స్ కాదు, దోషులు కాదు అంటూ ట్వీట్ చేశారు. అలాగే ప్రతి స్టోరీలోనూ 3 యాంగిల్స్ ఉంటాయి. 1 మీది, 2 వారిది, 3 నిజం అంటూ నాగబాబు చేసిన ట్వీట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది జానీ మాస్టర్కు సంబంధించి నాగబాబు ఈ ట్వీట్లు చేశారు అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహిళా డాన్సర్ జానీ మాస్టర్పై ఫిర్యాదులు చేశారు. నిజానికి ఇందులో కొంత ప్రోబ్ చేసుకుంటూ వెళ్తే ఆ మహిళ కూడా చేసిన ఆరోపణలో తను పొట్టగూటి కోసం వచ్చాను, తనకు కొరియోగ్రఫీ చేసుకొని పైకి రావాలని ఉంది, కానీ తను వృత్తి చేసుకోవటానికి కూడా అవకాశం లేని నేపథ్యంలో ఏం చేయాలో తెలియక పోరాడి ఇప్పుడు నేను ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పెద్దలతో, ఫిలిం ఇండస్ట్రీకి చెందిన విమెన్ మహిళా ప్రతినిధులతో నేను ఈ కేసు పెట్టించాను. వాళ్ళని ఆశ్రయిస్తే ఈ కేసు పెట్టాను. ఇప్పుడు న్యాయం జరుగుతుందని అనుకుంటూ ఉన్నాను. నాకు కావాల్సింది ఏంటి అంటే నేను పీస్ఫుల్గా వర్క్ చేసుకోవాలి, ఎవరి నుంచి బెదిరింపులు వద్దు ఇక, కాబట్టి ఆ రకమైన న్యాయాన్ని నేను కోరుకుంటున్నాను అంటూ ఆ మహిళా కొరియోగ్రాఫర్ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే కేసు కూడా నమోదు చేశారు 376 పోక్సో కింద. మరోవైపు జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అంటూ జనసేన కూడా దూరం పెట్టింది. నాగబాబు కూడా ట్వీట్ చేశారు. కోర్టులో నిరూపితం అయ్యేంత వరకు ఎవరూ కూడా దోషులు కాదు, నేరస్తులు కాదు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ప్రతి స్టోరీలోనూ 3 యాంగిల్స్ ఉంటాయి అని నాగబాబు చేసిన ట్వీట్పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఈ సమయంలో నాగబాబు చేసిన ట్వీట్స్ జానీ భాష గురించేనా? ఎస్, పూర్తిగా కూడా మరోసారి నాగబాబు ట్వీట్ల దుమారం అయితే దిగుతుంది. ఒకవైపు కూడా వరుసగా 2 ట్వీట్లు చేయడం అయితే జరిగింది. ఏదైనా సరే నేరం ఏదైనా సరే కోర్టు నిర్ధారించే వరకు వాళ్ళు మాత్రం నిందితులు కాదు, వాళ్ళు విక్టిమ్స్ కిందనే మనం క్యాల్కులేట్ చేయాలని చెప్తున్నారు. విన్నదంతా కూడా ప్రతిదీ అసలు నమ్మొద్దంటూ ట్వీట్ చేయడం అయితే జరిగింది. ప్రతి కథలో అంటే మొత్తం 3 వర్షన్స్ ఉంటాయి అంటూ నాగబాబు చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు కూడా ఒకరిది మనది, ఒకరిది వాళ్ళది, ఇంకోటి నిజం అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇప్పటి వరకు చూస్తుంటే కూడా ఇప్పుడు ట్వీట్ దుమారం రేగుతుందని క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఒక్కసారి నాగబాబు ట్వీట్ నేను రీడ్ చేసే ప్రయత్నం చేశాను. మొత్తం మీద ఒక్కసారి చూసుకుంటే కూడా పూర్తిగా కూడా డు నాట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్, దేర్ ఆర్ ఆల్వేస్ దేర్ సైడ్స్ టు అ స్టోరీ, యోర్స్, దేర్స్ అండ్ ద ట్రూత్. ఇటువంటి ట్వీట్లు ఇప్పుడు ప్రస్తుతం దుమారం అవుతుంది. అదేవిధంగా కూడా నో పర్సన్ కెన్ బి కన్సిడర్ గిల్టీ ఆఫ్ అ
crime until he or she has been found guilty of that crime by a court of law. అంటే మొత్తం మీద కూడా ఎవరు కూడా గిల్టీ వాళ్ళు ఒక వైపు కమిట్ చేశాను, నేను క్రైమ్ కమిట్ చేశాను అని కోర్టులో ఒప్పుకునే వరకు, గిల్టీ మొత్తం మీద కూడా ఇదంతా కూడా ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు మాత్రం విక్టిమ్ కిందనే కన్సిడర్ చేయాలి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అక్యూజ్ కాదంటూ నాగబాబు ట్వీట్ చేసింది ప్రస్తుతం దుమారం రేగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఏ స్టోరీ అయినా సరే ఖచ్చితంగా 3 వర్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటే, ఒకటి మనది, ఇంకొకటి వాళ్ళది, ఇంకోటి నిజం. సో నిజాన్ని నమ్మాలి, అది కోర్టే డిసైడ్ చేస్తుంది. మనము ముందే అజంప్షన్ చేసుకొని పూర్తిగా కూడా ఒకరిది తప్పు అంటే ఒకరి సైడ్ తీసుకోవడం అది మొత్తం మీద తప్పు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ అయితే ప్రస్తుతం దుమారం రేగుతుంది చూడొచ్చు. ఒక మొత్తం మీద కూడా ఈ ట్వీట్స్ ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. ఒకవైపు కూడా పూర్తిగా ఇంటర్నల్ సోర్స్ నుంచి వస్తున్న సమాచారం మేరకు కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ ఉన్నారో అతను ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేతలందరికీ కూడా. మొత్తం మీద కేసుకి సంబంధించినవి నిజాలు పూర్తిగా మీరంతా కూడా అనలైజ్ చేసిన తర్వాతనే సపోర్ట్ చేయాలి. అతను ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో జనసేనకి చాలా సపోర్ట్ చేశారు. ఒకవైపు ఇక్కడ అమ్మాయి కేసు కాబట్టి, మహిళా కేసు కాబట్టి పూర్తిగా నిజానికే మనం సపోర్ట్ చేద్దామంటూ చీఫ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు నేతలకని తెలుస్తుంది. మరోవైపు కూడా ఇంటర్నల్ సోర్సెస్గా చాలా విషయాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా సుమలతతోని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం సుమలత చెప్తున్న వరకు అయితే నిజాలు తెలుసుకోండి, దయచేసి ఒకటే వర్జన్ వినకండి. ఒకవైపు మేము మౌనంగా ఉంటే మేము తప్పు చేసినట్టు కాదు, మేము ఖచ్చితంగా దీని మీద స్పందిస్తాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ సుమలత ప్రస్తుతం ఆర్టీవీతో మాట్లాడడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా కానీ పెట్రిషియా ఒక వాదన వినిపిస్తోంది, నేను ఇన్ని ఇయర్స్ పాటు మౌనంగా ఉన్నాను, సినీ పరిశ్రమలో పెద్దల దగ్గరికి వెళ్ళాను, నన్ను పని చేసుకొనివ్వండి చాలు, నేను ఎక్కడో పరాయి రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పొట్టగూడు కోసం వచ్చాను, జరుగుతున్న వేధింపుల గురించి కలగజేసుకొని ఒక భరోసా ఇస్తే చాలు, నన్ను ఏదైనా సినిమాలకు కొరియోగ్రఫీ చేసుకొని ఇస్తే చాలు, నాకు ఈ అడ్డంకి వద్దు అనే నేను కోరుకున్నాను. అది దక్కని రోజు, నాకు బెదిరింపులు వచ్చిన రోజు, అది కూడా నేను సినీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తే ఇంతవరకు వచ్చింది. సో నాకు ఎటువంటి భరోసా ధైర్యం ఆ రోజు లభించలేదు అని అమ్మాయి బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అలాంటి భరోసా సినీ పెద్దల నుంచి ఎందుకు రాలేదనుకోవాలి? అంటే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ విశ్వసనీయ సమాచారం మేరకు కూడా గతంలో వీళ్ళిద్దరికీ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల రిలేషన్షిప్ కొన్ని రోజులు కొనసాగింది. ఆ తర్వాత జానీ మాస్టర్ ఆమెను వేధింపులకి గురి చేశాడు, సెక్షువల్ హరాస్మెంట్ కింద రేప్ అటెంప్ట్ అనేక సార్లు. అంటే ఆమె వన్స్ ఆల్రెడీ గతంలో కూడా చాలా కోర్టులో ఉంది, నో మీన్స్ నో. ఒక్కసారి ఒక మహిళ ముందైనా సరే, తను లవర్ అయినా సరే, వైఫ్ అయినా సరే, ఎవరైనా సరే, ఒక్కసారి మహిళకి ఇష్టం లేదు అని అంటే తన దగ్గరికి దరిదాపుల రావద్దు అని చెప్పి కూడా కోర్టు అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. తను నో చెప్పినప్పటికీ కూడా లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. ఒకవైపు కెరియర్ పరంగా కూడా మతం మార్చుకోమంటూ హరాస్మెంట్కి పాల్పడ్డాడు. నమాజ్ వేసుకోవాలి, నువ్వు బుర్కా వేసుకోవాలి, అదేవిధంగా నమాజ్ చదవాలంటూ లైంగిక వేధింపులే కాకుండా మతం మార్పికి కూడా ప్రయత్నించాడు. ఒకవైపు కూడా తను బిస్కెత్తి ఇటువంటి హరాస్మెంట్కి, అబ్యూజ్మెంట్కి కూడా తను ఎక్కడ కూడా లొంగను అంటూ అనేక సార్లు జానీ మాస్టర్కి చెప్పినప్పటికీ కూడా అతను వినలేడు. చాలాసార్లు తనని మీద అటాక్ చేశారు, థ్రెటనింగ్ చేశారని కూడా పూర్తిగా మహిళ పేర్కొంది. ఒకవైపు కూడా చూసుకుంటే పెద్దల సమక్షాన ఒక రెప్యూటెడ్ స్టార్ డైరెక్టర్ మధ్య కూడా ఈ విషయం వెళ్ళినప్పటికీ కూడా రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి నువ్వు అతని జోలికి వెళ్ళొద్దు, అతన్ని నీ జోలికి వెళ్ళదు, ఎందుకంటే ఇద్దరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, మీ కెరియర్ స్పాల్ అయితే అంటూ అక్షంతులు వేసి పంపించిన సిచ్యువేషన్ కూడా ఉంది, చివాట్లు పెట్టి పంపించిన సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద కొన్ని రోజులు ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా సోర్స్ అంతా కూడా స్టాప్ అయిన అంత పూర్తిగా బంద్ చేసినప్పటికీ కూడా థ్రెటనింగ్స్, ఒక బొకే పంపించి దాంట్లో ఒక లెటర్ పెట్టి మరి ఐఎమ్ వాచింగ్ యూ, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సాంగ్, నేను నిన్ను చూస్తున్నాను, ఈ పాట నువ్వు చెయ్యొద్దు అంటూ థ్రెటనింగ్ చేసేటప్పటికి కూడా అమ్మాయి భరించలేక, అంటే ఓపిక నశించిపోయి నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందంటూ తను ఇప్పటికీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఒకవైపు కూడా మహిళా కమిషన్ నుంచి కూడా తనకి భద్రత ఏర్పాటు చేశారు, ఇద్దరు లేడీ కానిస్టేబుల్కి కూడా తనకి సెక్యూరిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే మొత్తం మీద తెలుగు రాష్ట్రంలో మొత్తం 2 తెలుగు రాష్ట్రంలో దుమారం రేగుతుందని క్లారిటీగా అయితే తెలుస్తుంది. పూర్తిగా కూడా పొలిటికల్ ఎజెండానే కాకుండా రిలీజియస్ ఎజెండా కూడా దీంట్లో ఉందని కూడా క్లారిటీగా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, జానీ భాషా వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పటికే మలయాళంలో హేమా కమిటీ రిపోర్ట్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా
అన్ని ఫిలిం ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో జానీ మాస్టర్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. జానీ మాస్టర్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తను మైనర్గా ఉన్నప్పటి నుంచి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక నా బతుకు నేను బతుకుతాను అంటే, లేదు నువ్వు నాతోనే ఉండాలి జీవితాంతం, ఎటువంటి పని చేయొద్దు, సినీ ఫీల్డ్కి సంబంధించి కొరియోగ్రఫీ చేయొద్దు, నాతోనే ఉండు, నన్ను పెళ్లి చేసుకో, మతం మార్చుకొని జానీ భాష వేధిస్తూ ఉంటే తన కెరియరే నాశనం అవుతున్నప్పుడు తనకి ఇంకెవరు కావాలి అని నేను సినీ పెద్దల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాను. సినీ రంగంలో మహిళా ప్రతినిధుల సాయంతో ఈ కేసు పెట్టగలిగాను అని ఆ మహిళా బాధితురాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. మరో ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. నాగబాబు నుంచి 2 వరుస ట్వీట్లు వచ్చాయి. నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు ఎవరూ నిందితులు కాదు, విన్న ప్రతిదీ నమ్మొద్దు, ప్రతి కథలోనూ 3 వెర్షన్స్ ఉంటాయి, ఒకటి మీది, రెండవది అవతల వాళ్ళది, మూడవది నిజం అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్లపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి నాగబాబు ఈ ట్వీట్లు చేశారు అనే చర్చ జరుగుతోంది.